వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. అబద్ధాలతో అధికారంలోకి రావడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. బుట్టా రేణుక. కర్నూలు జిల్లా నందవరం మండల పరిధిలోని మాచాపురం గ్రామంలో వైసీపీ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుక పర్యటించారు. గ్రామంలో బాబుకు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీమతి బుట్టా రేణుక మాట్లాడుతూ, అబద్ధపు హామీలతో అధికారంలోకి రావడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఆడబిడ్డ నిధి పథకం కింద అందాల్సిన మొత్తం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులను మహిళలు నిలదీయాలని పిలుపునిచ్చారు. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరంగా అప్పగించి పేదలకు కూటమి ప్రభుత్వం వైద్యాన్ని దూరం చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు బుద్ధి చెబుతారని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తాజా అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్. చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని మాచాపురం గ్రామంలో చేయడం జరిగింది. మరి అలాగే మా పార్టీ కార్యకర్తలకు అనుబంధ విభాగాల కమిటీలు వేయించుకునే దానికి, అలాగే ఒక పార్టీ కార్యాచరణ గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మరి 17 నెలల్లో మనం అందరూ చూసాము ఏ విధంగా ప్రజలను మోసం చేశారు, ఏ విధంగా ప్రజలకి రావాల్సినవి హామీలు ఇచ్చి ఆ హామీలను ఇవ్వకుండా, ముఖ్యంగా మహిళలకి సంక్షేమ పథకాలన్నీ కూడా ఆయన సూపర్ 6లో వాళ్ళని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ సూపర్ 6 పథకాలను ఏదైతే తీసుకుని వచ్చారో దాంట్లో అన్నీ కూడా అరాకొరా చేస్తూ నేను అన్నీ చేసేసానని చెప్పుకోవడము ఇది సమంజసం కాదు. ప్రభుత్వంలో వచ్చే ముందర ఏమేమి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలి. ఈరోజు మహిళలందరూ కూడా వాళ్ళు ఆకర్షితులైనది ముఖ్యంగా శ్రీ నిధితో స్కీమ్ పెట్టారు కదా. ప్రతి మహిళకు 1500 రూపాయల కింద సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానని, 18 వయసు నుంచి 59 వయసు వరకు వాళ్ళందరికీ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు అది వస్తుందని ఆశపడ్డారు. ఈరోజు P4 మోడల్ అని తీసుకొని వచ్చి వాళ్ళందరికీ అన్యాయం చేస్తుంది. P4 మోడల్లో ఎవరిని అడాప్ట్ చేసుకుంటారు, ఎవరికి సహాయం చేస్తారో క్లారిటీ లేదు. అసలు ఎవరు ఎందుకు చేస్తారు? ప్రభుత్వంలో మీరు వచ్చారు, హామీ మీరు ఇచ్చారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. తప్పకుండా వాళ్ళు ఈ హామీని నెరవేర్చాలి. అలాగే ఈరోజు గ్రామాలలో వెళ్తున్నప్పుడు కూడా ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. మెడికల్ కాలేజెస్కి మాకు దగ్గరలో ఒక కాలేజ్ వస్తే ఆ మెడికల్ కాలేజెస్తో పాటు హాస్పిటల్ వస్తుంది, మా అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. ప్రతిసారి కర్నూలుకి వెళ్లకుండా ఎంతో బాగా ఆదోనికి దగ్గరలోనే ఉంది అని ఎంతో సంతోషపడుతున్నారు. వీళ్ళకి ఈరోజు ప్రైవేటీకరణ చేసి వీళ్ళందరికీ కూడా ఆరోగ్యం కూడా దూరం చేస్తున్నారు.